చుట్టూ కూడా మంచి కమ్యూనిటీ, చాలా ఓపెన్ స్పేస్, పెద్ద రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుందన్నమాట. విల్లా ఇప్పుడు ఇన్సైడ్ అయితే చూపెడతాను ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ కూడా మంచి వుడ్ మెటీరియల్తో వాడి మంచి మెయిన్ డోర్ అనేది కూడా ఇచ్చారు. చాలా స్పేషియస్గా మంచి హైట్లో ఉండే విధంగా కూడా మనకు మెయిన్ డోర్ ఇచ్చారనమాట. మీరు చూసుకోవచ్చండి, ఆల్మోస్ట్ మనకు ఒక 10 to 11 feet హైట్ అయితే ఉంటుంది. సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు ఒక 11 feet హైట్లో ఉండే విధంగా మనకు సీలింగ్ కూడా ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. త్రిప్లెక్స్ విల్లా ఇటు చూడొచ్చండి, ఈ విధంగా మంచి హాల్ ఉంటుంది. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు ఓపెన్ కిచెన్ అనమాట. ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇటు వచ్చేసి మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మనకు బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా మనం కావాలి అంటే ఏర్పాటు చేసుకునే విధంగా మనకి ఇలా ఉంటుందన్నమాట. మనం కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో మనం లిఫ్ట్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉందన్నమాట. ఇది కనుక చూసుకున్నట్లయితే స్టేర్ కేసు మనం ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూపెడతాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో మనకు పైన కనుక చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇదైతే ఈ విధంగా చాలా ఓపెన్గా స్పేషియస్గా మనకు హాల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అంతేకాకుండా ఇటువైపు వచ్చేసి మనకు ఒక మంచి బాల్కనీ కూడా ఇచ్చారు. మంచి సిట్అవుట్ ఏరియా లాగా ఉండే విధంగా మనకు బాల్కనీ ఇవన్నీ ఉండే విధంగా ఇటు ఇచ్చారనమాట.